హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనము ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో మనకి ఏఎల్పికి సంబంధించిన ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో మనకి ఈరోజు 21 జూలై 2024 సండే డౌట్స్ అనేవి ఈరోజు నుంచి కొత్త ఫార్మాట్ అనేది మనము ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఆ ఫార్మాట్ అంటే స్టూడెంట్స్ మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అడిగిన డౌట్స్ని మనం వీడియో ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మిగతా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారనమాట. ఇంకా గ్రూప్లో ఎక్కువగా అన్నెసరీ డిస్కషన్ అనేది ఉండదు. మొత్తం సొల్యూషన్స్ నేనే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సొల్యూషన్స్ని నీట్గా ఎక్స్ప్లెనేషన్ విని అర్థం చేసుకుంటారనమాట. ఓకే, దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మీకు గైడెన్స్ అనేది ఉంటుంది, అండ్ మెంటర్ సపోర్ట్ అనేది ఉంటుంది, అండ్ మీరు ఫ్రీగా వేరే సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు కానీ ఇంకేమైనా సరే ఏఎల్పికి సంబంధించిన టెస్ట్ సిరీస్ రాసినట్లయితే, ఏవైనా డౌట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చినట్లయితే నాకు ఈ నెంబర్కి 8074670633 నెంబర్కి 636 నెంబర్కి మీరు వాట్సాప్ అనేది పెట్టండి. ఓకేనా, మన ఏఎల్పి గ్రూప్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి డౌట్ అనేది క్లారిఫై చేయబడుతుంది. ఓకేనా, మీరు కూడా అందులో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనకి ఏఎల్పి ఇంగ్లీష్ అండ్ తెలుగు కోర్స్ అనేది ఉన్నది. వాళ్ళు ఎవరెవరైతే పర్చేజ్ చేశారో ఆ గ్రూప్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు కోర్సు మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, 800 రూపీస్తో, మరియు మీకు గైడ్ అండ్ మెంటర్ సపోర్ట్ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దామండి. సో ఇప్పుడు ఏఎల్పి సిబిటి 1 మనకి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే ఓకేనా, సెక్షన్ వైజు మ్యాథమెటిక్స్ ఏమో 20 మార్కులకు ఉంటుంది, లాజికల్ రీజనింగ్ మనకి 25 మార్క్స్కి ఉంటుంది, జనరల్ సైన్స్ మనకి 20 మార్కులకు ఉంటుంది, మరియు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకు ఉంటుంది. టోటల్ 75 మార్క్స్, అండ్ టైం ఏమో 60 మినిట్స్, అండ్ నెగిటివ్ మార్కింగ్ ఏమో 1/3 అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే మనకి ఒక నారికేషన్ స్కోర్ బోర్డు. సో మనకి ఏఎల్పి గ్రూప్లో 173 మెంబర్స్ ఉండడం జరిగింది. అందులో ఈరోజు ఒక పర్సన్ హరికిషన్ తన పేరు, తను లైవ్ టెస్ట్ రాశాడనమాట. లైవ్ టెస్ట్ రాసి తన తాలూకు స్కోర్ బోర్డ్ని మనకి చూపించడం జరిగింది. ఆయన కరెక్ట్ ఆన్సర్స్ ఏమో 35 వచ్చాయి, రాంగ్ ఏమో 6, అండ్ స్కిప్డ్ అంటే అన్అటెంప్టెడ్ ఏమో 34 ఉండడం జరిగింది. సో ఆయనకి మనకి మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 33.02 75కి. ఓకేనా, స్పీడ్ ఇంకా అవన్నీ వదిలేసండి, యాక్యురసీ ఏమో 85% ఉందన్నమాట. సో రిజల్ట్ మనకి డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ సొల్యూషన్స్ విల్ బీ అవైలబుల్ అట్ 9:30 PM 22 జూలై అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి అన్అటెంప్టెడ్ అంటే తను రేపు క్వశ్చన్స్ అనేవి నాకు షేర్ చేస్తాడు. సో అన్అటెంప్టెడ్ అన్ని క్వశ్చన్లు మనం సాల్వ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే 34 అనేది చేయలేకపోయాడు, 34 అందులో కొన్ని అన్ని మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఉండవు కదా, కొన్ని ఉంటాయి కాబట్టి అవి షేర్ చేస్తారు, అవి మనం సాల్వ్ చేస్తాం అనమాట. అదేవిధంగా ఈ రూల్ అనేది ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అవుతుంది. ఎవరైనా ఆ డౌట్ని క్లారిఫై చేసుకునే మీకు అవకాశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనకి గ్రూప్లో ఫస్ట్ పర్సన్ మనకి గ్రూప్లో షేర్ చేయడం జరిగిందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకును. సో తన పేరు మున్నా ఏఎల్పి. సో ద యావరేజ్ ఆఫ్ 19 నెంబర్స్ ఇస్ 24 అండి. ఓకేనా, యావరేజ్ అంట 19 నెంబర్లదంట 24 ఇచ్చాడండి. ఓకేనా, 24 ఇచ్చాడు. సో టోటల్ ఎంత అవుతుందండి, మీరు ఎప్పుడైనా సరే యావరేజ్ ఇవ్వగానే టోటల్ అనేది కట్టేయండి. 19 4 76, 7 స్థాన 19 38, 38 5, 38 5 ఎంత అవుద్ది 19 38 7 45, అంటే టోటల్ 456 అవ్వడం జరిగింది. ఎప్పుడైనా ఇన్ఫర్మేషను ఇక్కడి నుంచి చదివినప్పుడు ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రాస్తూ ఉండాలి, మొత్తం లెక్క చదవద్దండి ఎప్పుడైనా సరే. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 8 నెంబర్స్ అంటే ఈ 19లో ఫస్ట్ 8 నెంబర్స్ తోలుగా యావరేజ్ ఎంత అంట 26.5 అంట, 26.5 అనమాట. సో టోటల్ ఎంత అవుద్ది, టోటల్ 1 = 8 5 40, 4 స్థాన 8 2 16, 16 4 20, 8 6 48, 8 5 40, 4 స్థాన 8 6 48, 48 4 52, 5 స్థాన 8 2 16, 16 5 21, అంటే 212. ఒక పాయింట్ తర్వాత 0 ఉంటుంది కాబట్టి పక్కన పెట్టండి. నెక్స్ట్ మరి 12 నెంబర్ల తాలూకా 12 నెంబర్స్ తాలూకా యావరేజ్ 21.5 అండి, 21.5. సో దీని తాలూకా టోటల్ ఎంత అవుద్ది T2 12 5 60, 6 స్థాన 12 1 12, 12 5 60, 6 స్థాన 12 1 12, 12 6 18, 1 స్థాన
12 24 అండ్ 25 అనమాట. ఒక పాయింట్ ఉంది, పక్కన పెట్టేసండి. 258 అండి. ఓకేనా. సో ఇక్కడ టోటల్ 1 టోటల్ 2 ఈ రెండు కలపండి, మనకి ఎంత అయినాయి? ఓకేనా, ఎంత అయినాయి చూడండి. 2 + 8 10, 1 స్థాన 6 + 1 6 + 1 7, ఇక్కడ 2 2 4 అనమాట. అంటే 470 వచ్చింది, దీనికేమో 456 వచ్చింది. అక్కడ పక్కన పెట్టండి. సో ఇఫ్ ద 8th నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, ఓకేనా, 8th నెంబర్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తే, ఒక నెంబర్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. 19 నెంబర్లో ఒక నెంబర్ని తీసివేశారు. ఎక్స్క్లూడ్ అంటే తీసివేశారు, ఓకేనా. సో దాన్ని కన్సిడర్ చేయలేదు. దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ కరెక్ట్ టు ద 1 డెసిమల్ పాయింట్ అని అడిగాడు అనమాట. అంటే ఏంటంటే ఈ 450కి 456కి డిఫరెన్స్ కట్టండి. డిఫరెన్స్ కడితే మనకి ఓకేనా, 0లో 10లో 6 తీసిస్తే 4, 6లో 5 తీస్తే 1, అంటే 14 అనేది రావడం జరిగింది. అంటే ఈ 456 నుంచి 14 తీసివేయండి. 456 నుంచి 14 తీసివేయండి. తీసివేస్తే మనకి 6లో 4 తీస్తే 2, 5లో 1 తీస్తే 4 అండ్ 4 ఇక్కడ ఆల్రెడీ ఉంది. అంటే 442 ఉన్నది బై 18 నెంబర్ చేత భాగించాలా. 18 36, 18 36 అంటే ఇక్కడ 8 మిగిలింది, అంటే 82. సో 18 5 90, సో అవ్వదు. 18 6 72, 18 6 72, 18 4 అండి, 18 4 18 4 72, 10 అంటే పాయింట్ అంటే 100, 18 5 90, 10 అంటే మళ్ళీ పక్కన 0, 18 5 90 అంటే 24.555 అన్నాడు. మనకు ఓన్లీ 1 పాయింటే కాబట్టి మనకి 5 కంటే ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, 5 లేదా 5 కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం 6గా రాసుకోవచ్చు. అంటే 24.6 అనేది యావరేజ్ ఉండడం జరిగిందండి. 24.6 ఇది ఒక పద్ధతి. లేదా మనకి 14 అనేది ఆల్రెడీ డిఫరెన్స్ తెలుసు, బై 18 మంది మీద మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 0.555 వస్తుంది. దీన్ని మనము 0.6 కింద రాసుకుంటాం. ఈ 0.6ని 24 ఆల్రెడీ యావరేజ్ ఉంది కాబట్టి దాన్ని కల్పిస్తే మనకి 24.6 అనమాట. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి హృతిక్ అడిగారు, ఏఎల్పి. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 28 అన్నాడు అనమాట. సో ఒక ఎల్సిఎము అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 28 అంట. బాగానే ఉంది. అయితే డిఫరెన్స్ ఈజ్ 3 అనమాట. డిఫరెన్స్ ఈజ్ 3 అంటే ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3. సో ఇది ఎలా చేయాలంటే ఆప్షన్ బేస్డ్లో చేయాలండి. ఇది ఎలా చేయాలంటే ఆప్షన్ బేస్డ్, ఓకేనా. ఆప్షన్లో ఏదైనా ఒక దాన్ని చూడండి, ఆప్షన్ బేస్డ్లో చేయవలసి ఉంటుందన్నమాట. ఎలా అంటే మనకి అక్కడి నుంచి తీసుకుని 5 6 30, సో 28 అవుతుందా? అవ్వదు. 4 7 28 అవుతుంది. 7 5 35 అవ్వట్లేదు. ఇక్కడ 28 అవ్వాలి. 3 5 15. సో ఆబ్వియస్లీ నాకు ఆప్షన్ సి అనేది దొరికింది. అండ్ ఇంకొకటి కూడా సాటిస్ఫై అవ్వాలి. 7లోంచి 4 తీసిస్తే 3. సో సాటిస్ఫై అయిందా లేదా? సాటిస్ఫై అయ్యింది, ఓకేనా. సో నాకు ఆన్సర్ 4 అండ్ 7 అండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ కుమార్ అడిగాడు, ఏఎల్పి బ్యాచ్, ఇంగ్లీష్ బ్యాచ్ అనమాట తను, ఓకేనా. ఏ సమ్ ఆఫ్ 9350 వాజ్ టేకెన్ యాజ్ ఏ లోన్, ఓకేనా. టోటల్ ఎంత తీసుకున్నాడంట లోను? టోటల్ లోన్ ఏమో 9350 రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది, ఓకేనా. టోటల్ లోను అయితే యాజ్ ఏ లోన్ దిస్ ఈజ్ ఎ పెయిడ్ ఇన్ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, ఓకేనా. ఎప్పుడైనా లోన్ తీసుకుంటే ప్రతి మంత్ సేమ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20% అనమాట. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దాన్ని భిన్నంలోకి మార్చుకోండి. అంటే 20/5, 20/100, 21 25 అనమాట. సో ఇక్కడ 5 అనేది 6 అవుతుందన్నమాట. 5 అనేది 6 అవుతుందన్నమాట, ఓకేనా. అయితే కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అప్రాక్సిమేట్లీ, అంటే ప్రతి నెల ఎంత ఇన్స్టాల్మెంట్ కటింగ్ అవుతుందో చెప్పండి అన్నాడు. సో ఇన్స్టాల్మెంట్ అనేది సేమ్ ఉంటుందండి ఎవ్రీ మంత్. సో ఇన్స్టాల్మెంట్ లెక్క వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏదైతే 5 ఉన్నదో దాన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేసుకోండి. 5 5 25, నెక్స్ట్ 6 6 36, ఓకేనా. ఇక్కడ 2వ సంవత్సరానికే మనకు మారుతుంది కాబట్టి 6 6 36 అయింది. 6 6 36 అయింది కాబట్టి ఇక్కడ ఎంత అయితే గుణిస్తున్నామో ఇక్కడ కూడా అంతే గుణించు. సో ఇక్కడ 5 6 30 ప్లస్ 25, ఇక్కడ ఏమో 55 యూనిట్లు అయింది. 36 ప్లస్ 36 72 యూనిట్లు అయింది. సో వాడు ఓవరాల్గా చూసినట్లయితే మనకి 55 యూనిట్లకి 9350, 55 యూనిట్లకి మనకి 55 యూనిట్లకి
9,350 రూపాయలు అయితే నాకు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి అంటే 72/2 చేయండి. సో 36 యూనిట్స్ కావాలా, అవునా కాదా? 36 యూనిట్స్ కావాలా. సో 36 యూనిట్స్కి ఎంత అవుతుందో కాలిక్యులేట్ చేయండి. ఓకేనా, దీని పైకి రాయండి, దీని కిందకి రాయండి. సో 36/55 ఇంటూ 9,350 అనమాట. సో 11/5 55, 11/8 88, 5 11/5 55 0. సో 5 1 5 170. సో ఇక్కడ 0 పెట్టేసుకుంటే 17 102, 10 స్థాన 10 3 30, 17 3 51, 51 10 60 అనమాట. 51 10 61, 61నా? 17 3 51 10 61. సో 61 20 అనమాట. 61 20 అనేది ఇన్స్టాల్మెంట్గా మనము ఇక్కడ పే చేయడం జరుగుతుంది. ఏ ఇన్స్టాల్మెంట్ వచ్చినా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చినప్పటికీ ఈ విధంగా చేయండి. ఓకేనా. నెక్స్ట్ లెక్క హరికిషన్ అనే పర్సన్ అడిగారు, తెలుగు బ్యాచ్ అండి. ఓకే, మనకి 2 బ్యాచ్లు ఉంటాయి గ్రూప్లో, ఒకటి తెలుగు అండ్ ఇంగ్లీష్, 2 మెర్జ్ చేసే ఉంటాయి. కాకపోతే తెలుగు వాళ్ళకి తెలుగు కోర్స్ సపరేట్గా పంపించబడుతుంది, ఇంగ్లీష్కి ఏమో ఇంగ్లీష్ సపరేట్గా పంపించబడుతుంది. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ నాది సేమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి నెలవారీ ఆదాయము ఓకేనా, ఆదాయం ఏమొచ్చి తనకి ఎంత వచ్చిందంట, ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ ఓకేనా, దీన్ని ఏమంటాం, సేవింగ్స్ పొదుపు. ఓకేనా, ఇది ఫార్ములా అండి. ఓకేనా, సో ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు అనమాట, అవునా కదా? రైట్. ఇప్పుడు ఆయనకు ఆదాయం ఎంత వచ్చిందంట, ఆదాయం ఏమొచ్చి ఆయనకు వచ్చింది ఆదాయము 80,000 రూపాయలండి. 80,000 రూపాయలండి. ఓకేనా, ఆయనకి ఆదాయం 80,000. అయితే అతని నెలవారీ ఖర్చు 45,000 రూపాయలు. నెలవారీ ఖర్చు 45,000 రూపాయలు. అయితే పొదుపు ఎంత ఉంటుందో మనకి క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. మా 80,000లో 45,000 తీసేస్తే ఎంత వస్తుంది? 35,000 అనేది సేవింగ్స్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లెక్కలోకి రండి. ఏమంటున్నాడంటే అతని ఆదాయము 16% పెరిగింది. అతని ఆదాయం అంట 16% పెరిగింది. అంటే రఫ్ లెక్క చేసుకోండి. ఇక్కడ 80,000లోంచి 16 అంటే 116 వేయండి, ఎందుకంటే 100 మీద 16% పెరిగింది కాబట్టి. సో ఇప్పుడు 2 సున్నాలు ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా, 8 6 48, 4 స్థాన 8 11 88 అంటే 92. ఆయన శాలరీ ఏమో 92,800 రూపాయలు అయ్యింది. అయితే నెక్స్ట్ అతని తాలూకు ఖర్చు 8% పెరిగింది. ఆయన ఖర్చు అంతా 45,000. జస్ట్ రఫ్గా చేసుకోండి పక్కన. 45,000 ఇంటూ 8/100 అనమాట, 8/100. నెక్స్ట్ 2 సున్నాలకు పోయింది, 0 పక్కన పెట్టుకోండి. 8 5 40, 4 స్థాన 8 4 32, 3,600 అనేది ఆయన తాలూకు ఖర్చు అనేది పెరిగింది. అంటే ఏంటి, 45,000కి 3,600 ఎంత అవుతుందో కలపండి. ఎంత అవుతుంది? 48,600 రూపాయలు అవుతుంది, అవునా కాదా? అయితే ఇందులోంచి తీసివేస్తే మనకి ఆదాయం అనేది వస్తుందన్నమాట. సో 0లోంచి 0 తీసేస్తే 0, 0లోంచి 0 తీసేస్తే 0. నెక్స్ట్ 8లోంచి 6 తీస్తే 2. నెక్స్ట్ 12లోంచి 8 తీస్తే 4. ఇక్కడ 8లోంచి 4 తీస్తే 4. అంటే 44,200 రూపాయలు ఆయన ఆదాయం చేశాడు. బాగానే ఉంది. అతను పొదుపు చేశాడు. పెరుగుదల శాతాన్ని కనుగొనండి అన్నాడు అనమాట. అతను పొదుపులో పెరుగుదల శాతాన్ని కనుగొనండి అన్నాడు. అంటే ఏంటి, ఫస్ట్ ఏమో 35,000 ఉంది, తర్వాత ఏమో 44,200 అయింది. అంటే 35కి 44 అంటే 9,200, అవునా కాదా? 9,200 పెరిగింది. అయితే ఎంతకు పెరిగిందంటే 35,000కి పెరిగిందనమాట. 35,000కి ఇంటూ 100. 2 సున్నాలకి పోయింది, 0కి 0కి పోయింది. 5 17 85. ఓకేనా, 5 18 90. ఓకేనా, 5 4 20. ఓకేనా, 17 1 కరెక్టేనా? ఇది కరెక్టేనా చూడు. 92,800 నుంచి 48,600 తీసేస్తే కరెక్ట్ వచ్చిందో లేదో చూద్దాం. పొదుపు 0, 8లో 6 తీస్తే 2, 12లో 8 తీస్తే 4, 8లో 4 తీస్తే 4, 44,200. సో ఇక్కడ 44,200 నుంచి 35,000 తీసి 44,200 నుంచి 35,000 తీసిస్తే నాకు 0 0 2 14 5 తీసి 9 సరిపోయింది కదా. 9,200, 35,000 సరిపోయింది. సో 9,200. ఓకే, 9,200 అంటే 5 17 85,
5/17 35,000 కరెక్ట్ కదా, 5/17 85 అండ్ 5/17 అవ్వదండి, సారీ, ఇక్కడ 5 ఏళ్ళు అండి, ఇక్కడ 5 ఏళ్ళ 5/17 కాదు, 5 ఏళ్ళ 35, 5 184. సో 7 చేత మనం కొట్టినట్టయితే 7 రెళ్ళ 14, ఇంకా 4 ఉంటుంది 44, అంటే 7 6 42, 2 ఉంటుంది అంటే 20, 7 రెళ్ళ 14, మళ్ళీ మనకు 6 ఉంటుంది, 6 అంటే 7 8 56, అంటే మనకి 26.28, అంటే 8 అనేది 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 26.29%, 26.29% అనేది ఆయన పొదుపులో ఆయన పెరిగిదల ఆయన శాతం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ వన్ అండి, హరికిషన్ అడిగారు మరొక క్వశ్చన్, మళ్ళీ మనకి అదే టెస్ట్లో ఆయనకి డౌట్ రావడం జరిగింది. ఓకేనా, పట్టణ జనాభా మొదటి సంవత్సరం ఏమో 12% పెరిగింది అన్నాడు. ఎప్పుడైనా సరే శాతం ఇచ్చినట్లయితే 12% ఈజ్ ఈక్వల్ టు దాన్ని రాసుకోండి 12/100, అంటే 4 3 12, 4 25, అంటే 25 అనేది నాకు 28 అయింది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా, 25 అనేది 28 అయింది అని చెప్తున్నాడు. మరి రెండవ సంవత్సరంలో 16% పెరిగింది, 16% ఈజ్ ఈక్వల్ టు 16/100, అంటే నాకు 4 4 16, 4 25 100, అంటే 25 అనేది ఇక్కడ 29 అయింది అని అన్నాడు అనమాట. సో 25 × 25 అంటే 625. ఓకేనా, 28 × 29 గుణించండి రఫ్ వర్క్లో, రఫ్ వర్క్ పక్కన చేయండి. ఓకేనా, 9 8 72, 7 స్థాన 9 2 18, 25, 2 28 56, 2 11 1 ఇక్కడ 8 812 అనమాట. సో ఇదేమో 812, 625 పార్ట్లు ఏమో ప్రజెంటు, 812 పార్ట్స్ ఏమో 2 సంవత్సరాల తర్వాత. లెక్కలోకి రండి. అయితే జనాభాకు సంబంధించి రెండవ సంవత్సరం చివరి జనాభాలో పెరుగుదల శాతం కనుక్కోండి అన్నాడు అనమాట. సో దీనికి డిఫరెన్స్, 12లో 5 తీసేస్తే 7, ఓకే, 11లో 10లో 2 తీస్తే 8, ఇక్కడ 7లో 6 తీస్తే 1, అంటే 187 పార్ట్స్ అనేది 625లో ఎంత పర్సంటేజ్ అంటే ఎప్పుడైనా సరే 25 25లో 625, 25 4లో 100. ఇలాంటప్పుడు చేసినప్పుడు ఎప్పుడైనా సరే పాయింట్స్తో మనం గేమ్ ఆడాలి. అంటే 25ని 4 చేత గుణించాము, ఇక్కడ కూడా 4 చేత గుణిస్తే 4 4 కొట్టుకుపోయింది కాబట్టి ఈజీగా చేయొచ్చు. 25 4లో 100, అంటే 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకో, ఇక్కడ 4 4 16 కాబట్టి 16 చేత డైరెక్ట్గా గుణించు, 187 అంటే 0.16 అనమాట. ఓకేనా, సో ఇప్పుడు 6 7 42, 4 స్థాన 6 8 48, 48 4 52, 5 స్థాన 6 1 6 11. సో డైరెక్ట్ ఇక్కడ ఒక ఇంటూ పెట్టుకొని 1 చేత గుణిస్తే 187 డైరెక్ట్గా అవుతుంది కాబట్టి, సో చూసుకున్నట్లయితే 2 9 అండ్ 9 అండ్ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కదా, 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాను, అంటే 29.92, 29.92 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా క్లియర్గా? సో ఈ విధంగా మనకి డౌట్ క్లారిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. మీరు కూడా అదే అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. డౌట్స్ నాకు వదిలేయండి, మీరు జనరల్ సైన్స్ కాన్సెప్ట్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. సో మీకు ఈజీగా ఏఎల్పి జాబ్ అనేది కొట్టవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన మనకి ఏఎల్పి అండ్ ఇంగ్లీష్ బ్యాచ్ కోర్సుకి సంబంధించిన ఫీజ్ 799 రూపీస్. సో మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మెయిల్ ఐడి పెట్టండి. యూట్యూబ్కి మీకు వీడియోస్ ఆ జీమెయిల్ ఐడికి పంపిస్తాము, అవి మీకు యూట్యూబ్లో ప్లే అవుతాయి. ఎనీ డౌట్ అనేది వస్తే నాకు అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఒక గైడెన్స్ ఉంటుంది, ఒక మెంటర్ సపోర్ట్ ఉంటుంది, అండ్ మీకు కంప్లీట్గా జాబ్ కొట్టినంత వరకు సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 8074670636, అండ్ మీకు వ్యాలిడిటీ అప్ టు CBT 1 ఎగ్జామ్ రాసినంత వరకు సపోర్ట్ ఉంటుంది. ఓకేనా, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా సరే షేర్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే 22 జూలై అన్ని డౌట్స్లో మనం క్లారిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్.